హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇది మార్నింగ్ టైం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్కి. రైస్ వాష్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా కర్రీ ములక్కాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. రైస్ అయితే వాష్ చేశాను, రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకొని ములక్కాయలు కూడా కట్ చేసేసుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఆనియన్స్ కరివేపాకు వేసేసాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ములక్కాయలు కూడా వేస్తున్నానండి. ఇవి ములక్కాయలు మగ్గేలోపు టమాటాలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఇక కర్రీ మగ్గేంతలోపు నేను టీ పెట్టుకుంటానండి. కొంచెము ములక్కాయలు బాగానే మగ్గిపోయాయి. ఇంకా టమాటాలు యాడ్ చేసేసి పసుపు కారం ఉప్పు వేస్తున్నాను. ఇది ఇలానే ఒక 10 minutes సిమ్లో పెట్టేస్తే కర్రీ మగ్గిపోద్దండి. ఇంకా అయిపోద్ది. ఇంకా దాంట్లో ఏమి యాడ్ చేయాలని అవసరం లేదు. ఇంకా టీ పెట్టేసుకుందామని పాలు పెట్టేసి అందులోనే త్వరగా అయిపోద్దని హాట్ వాటర్ కలిపానండి. టీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా మా హస్బెండ్ ఒక టీ ఇచ్చేసి నేను టీ తాగానండి. ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. దోశ, ఈరోజు టిఫిన్ దోశ అండి. ఇది ఐరన్ ప్యాన్ అండి. మంచి దోశలు వస్తాయి, కానీ ప్రతి దోశకి ప్యాన్కి ఆయిల్ పెట్టాలి. ఈ దోశలు అయితే బాగా వస్తాయండి ఐరన్ తవ పైన. కర్రీ చూసాను, కర్రీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి ప్లేట్లో దోశ పెట్టి దోశ ఇచ్చేసానండి. ఇంకా రైస్ బాక్స్లో పెట్టేసి గోంగూర పచ్చడి, ఇంకా కర్రీ కూడా బాక్స్లో పెట్టేశానండి. పెరుగు కూడా పెట్టేసి మా హస్బెండ్ లంచ్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే సమ్మర్ హాలిడేస్ కదండి. సమ్మర్ హాలిడేస్ వచ్చి ఆల్మోస్ట్ 20 days అయిపోయినాయి. నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. హాయ్ చెప్తామంటున్నారు వీడియోలో. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయినామండి. కిందకి మా అమ్మ వచ్చింది పిల్లల్ని తీసుకెళ్ళడానికి. ఇంకా లగేజ్ తీసుకుని పైకి వచ్చేసానండి నేను. మా అమ్మతోటి వీడియో చేద్దామని కెమెరా పెడతాం మా అమ్మ అంటుంది, వద్దు వీడియో వద్దు అంటుంది. ఫస్ట్ టైం కదండి. ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారు అల్లరి. మేము వచ్చామని శనగపప్పు వడలు చేస్తుంది అమ్మ. ఆల్రెడీ శనగపప్పు నానబెట్టేసిందండి. శనగపప్పు మిక్సీ పట్టేస్తున్నాను నేను. ఇందులో మొత్తం మిక్సీ పట్టేసానండి. ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇంకా అందులో కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసి కొంచెం రైస్ ఫ్లోర్ కూడా కలపాలి. రైస్ ఫ్లోర్ లేదని అమ్మ మిక్సీ పడుతుంది. మిక్సీ పట్టాక ఇందులో కలిపేస్తానండి. ఈలోపు అమ్మ టీ ప్రిపేర్ చేస్తుంది. టీ తాగేసి ఇంకా శనగపప్పు వడలు చేస్తామండి. టీ అయిపోయింది. పిండి కూడా మిక్సీ పట్టేసింది అమ్మ. ఇందులో జల్లెడబడుతున్నానండి ఫైన్ పౌడర్ రావాలని. ఇంకా కలిపేసి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్లో వడలు వేసేస్తున్నాము అమ్మ నేను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనీయాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. వేగిపోయాయండి. ఇంకా తీసేసి సర్వ్ చేస్తాను. నేను టేస్ట్ చెప్తానండి ఎలా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఓకే అండి, బాయ్ మరి.